ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తే సామ్సంగ్ అన్ప్యాక్ ఈవెంట్ అయితే జరిగింది. నిన్నైతే జరిగింది. ఇందులో మనకి సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 6 కానీ జెడ్ ఫ్లిప్ 6 కానీ వాచ్ 7 సిరీస్ లో మనకి ఈసారి అల్ట్రా మోడల్ కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే మనకి బడ్స్ 3 Pro కూడా లాంచ్ చేశారు. ఈ వీడియోలో అయితే వీటికి సంబంధించిన ప్రైస్ అండ్ అలాగే బ్యాంక్ ఆఫర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి మొత్తం మీకైతే ఈ వీడియోలో చాలా క్లారిటీ కవర్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎవ్రీ డీటెయిల్స్ ప్రైస్ అంతా మనకి బ్యాంక్ ఆఫర్స్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం చాలా క్లారిటీ చెప్తాను. సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 6 జెడ్ ఫోల్డ్ 6 సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. బట్ మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 ప్రైస్ చూసుకుంటే ఇది మనకి 3 వేరియంట్లు అయితే ఉంటుంది. ఇందులో మనకి ర్యామ్ మాత్రం ఒకటే వేరియంట్ అయితే ఉంటుంది. 12GB ర్యామ్ తో వస్తుంది. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. మన స్టోరేజ్ మోడల్ చూసుకుంటే మనకి 256GB 512GB 1TB మోడల్, ఈ 3 మోడల్స్ అయితే ఉంటాయి. ర్యామ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇక మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 12GB ప్లస్ 256GB ప్రైస్ చూస్తుంటే వీళ్ళైతే 1,65,000 అయితే పెట్టారు. 12GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే 1,77,000 అయితే పెట్టారు. 12GB ప్లస్ 1TB మోడల్ చూసుకుంటే మనకి 2,01,000 రూపాయలు అయితే పెట్టారు. 2,01,000. బట్ మనకి ఇవి మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 సంబంధించిన ప్రైజెస్ అయితే మనకి బేస్ వేరియంట్ వీళ్ళైతే దాదాపు 1,65,000 అయితే పెట్టారు. బట్ మనకి హై ఎండ్ మోడల్ చూసుకుంటే 2 లక్షల దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. మనకి 2,01,000. ఇక నెక్స్ట్ సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ 6 సంబంధించిన ప్రైస్ చూసుకుంటే ఇందులో మనకి 2 వేరియంట్లు అయితే ఉంటాయి. ర్యామ్ మాత్రం ఒకటే 12GB ర్యామ్ అయితే ఉంటుంది. మనకి 256GB ఒకటి అండ్ అలాగే 512GB 1TB మోడల్ మనకి ఫ్లిప్ మొబైల్ లో అయితే ఉండదు. ఇందులో మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 1,10,000 పెట్టారు. అండ్ అలాగే 12GB ప్లస్ 512GB ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 1,22,000 అయితే పెట్టారు. ఇవి మనకి సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 6 అలాగే జెడ్ ఫ్లిప్ సంబంధించిన ప్రైజెస్ అయితే. ఇక నెక్స్ట్ మనం వాచెస్ కి అయితే వెళ్దాం. ఇందులో మనకి వాచ్ అల్ట్రా మోడల్ ఒకటే ఉంటుంది. మనకి వాచ్ అల్ట్రా అని తీసుకొచ్చారు. ఇది మనకి బ్లూటూత్ ప్లస్ సెల్యులర్ మోడల్. బట్ మనకి దీని ప్రైస్ 60,000 అయితే పెట్టారు. ఇక వాచ్ 7 సిరీస్ లో చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ స్టార్టింగ్, ఒకవేళ మీరు వాచ్ 7 సిరీస్ లో ఒక వాచ్ కొనాలనుకుంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 30,000 అయితే ఉంది. ఇది మనకి 40mm డైల్ తో వస్తుంది. బ్లూటూత్ ఓన్లీ, LTE అయితే కాదు. ఇందులో మనకి LTE అండ్ అలాగే బ్లూటూత్ 2 వెర్షన్స్ అయితే ఉంటాయి. మనకి LTE లో చూసుకుంటే 2 మోడల్స్ అయితే ఉంటాయి. 44mm అలాగే బ్లూటూత్ లో కూడా మనకి 44mm తో అయితే డైల్స్ తో అయితే వస్తాయి. ఇక బ్లూటూత్ లో మనకి ప్రైజెస్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ 7 సిరీస్ లో ఇందులో మనకి 40mm అండ్ అలాగే 44mm ఉంటుంది. 40mm ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 30,000 అయితే పెట్టారు. 44mm ప్రైస్ చూసుకుంటే వీళ్ళు దాదాపు 33,000 అయితే పెట్టారు. మనకి ఒక 3,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. LTE లో కూడా మనకి 2 మోడల్స్ అయితే ఉంటాయి. 40mm డైల్, 44mm డైల్. 40mm డైల్ ప్రైస్ చూసుకుంటే మనకి LTE లో 40mm మనకి 34,000 అయితే పెట్టారు. 44mm డైల్ చూసుకుంటే ప్రైస్ మనకి ఇక్కడ మనకి 37,000 అయితే పెట్టారు. బట్ మనకి LTE లో కూడా ఒక 3,000 అయితే ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. మనకి LTE లో మనకి 40mm కి 44mm కి 40mm LTE లో మనకి 34,000 ఉంది. 44mm మనకి 37,000 ఉంది. ఇక్కడ 3,000 డిఫరెన్స్ ఉంది. నాన్ LTE లో కూడా అంతే. మనకి 30,000 ఏమో 40mm డైల్ ప్రైస్ ఉంది. అలాగే 44mm డైల్ మనకి 33,000 ఉంది. బట్ 3,000 డిఫరెన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరు LTE మోడల్ తీసుకోవాలనుకుంటే బట్ మీకైతే 34,000 అయితే స్టార్టింగ్ అయితే అవుతుంది. బట్ నా చాయిస్ ఏంటంటే మిమ్మల్ని LTE మోడల్ తీసుకోమని చెప్తాను. బట్ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీరు నాన్ LTEలో 40mm డైల్ ప్రైస్ మనకి 30,000 ఉంది. LTE లో మీకు 40mm డైల్ ప్రైస్ 34,000 ఉంది. ఒక 4,000 ఎక్స్ట్రా పెట్టారనుకోండి మీకు సిమ్ సపోర్ట్ ఉన్న వాచ్ అయితే వస్తుంది. 4G వాచ్ అయితే వస్తుంది. బట్ మీరైతే ఖచ్చితంగా LTE మోడల్ తీసుకోండి. బేస్ వేరియంట్ మనకి 40mm డైల్ ఉంటుంది కదా, అది తీసుకుంటే బట్ మీకు బెటర్ గా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవి మనకి వాచెస్ సంబంధించిన ప్రైజెస్ అయితే. ఇక నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ 3 Pro ప్రైజెస్ చూసుకుంటే మనకి బడ్స్ 3 ప్రైస్ చూసుకుంటే 15,000 పెట్టారు. అలాగే బడ్స్ 3 Pro ప్రైస్ చూసుకుంటే మనకి 20,000 అయితే పెట్టారు. బట్ మనకి 5,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే బట్ మనకి బడ్స్ 3 తీసుకుంటే ఇవి మోడల్ చూసుకుంటే మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే రావు. బట్ మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ 2nd జనరేషన్ ఉంటాయి కదా, బట్ మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ లేకుండా ఉంటాయి. ప్రో మోడల్స్ కాకుండా మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ లో 2nd జనరేషన్ అలా అయితే ఉన్నాయి. మనకి ఇయర్ టిప్స్ అయితే ఉండవు. మనకి అంత గ్రిప్ అయితే అనిపించదు. సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అంతగా ఎక్సలెంట్ గా అయితే అనిపించదు. బట్ మీకు బడ్స్ 3 Pro చూసుకుంటే మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే వస్తాయి. బట్ మనకి ఇవి డిజైన్ బాగున్నాయి. బట్ నా చాయిస్ అయితే మీరు హై ఎండ్ మోడల్ తీసుకోండి. ఎందుకంటే సిలికాన్ టిప్స్ ఉండడం వల్ల మీ చెవులు కొంచెం లోపలికి వెళ్తే బేస్ కూడా మీకు సౌండ్ ఎక్స్పీరియన్స్ బెటర్ గా ఉంటుంది. ఇవి వీటి ప్రైజెస్ అయితే. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఆఫర్ చూసుకున్నా మనకి సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 మీద ఉన్న బ్యాంక్ ఆఫర్ చూసుకున్నా మనకి HDFC కార్డు యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీకు 8,000 డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనకి 9 months వరకు మనకి నో కాస్ట్ EMI అయితే ఉంటుంది. అప్గ్రేడ్ బోనస్ కూడా మనకి 15,000 వరకు అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు
మీరు సామ్సంగ్ ఫోల్డ్ మొబైల్ ప్రీవియస్ జనరేషన్ మొబైల్ ఏదైనా యూజ్ చేస్తున్నట్లయితే దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేశారనుకోండి, దానికి వచ్చే వాల్యూతో కంపేర్ చేసి ఇంకొక 15,000 ఎక్స్ట్రాగా మీకైతే బోనస్ ఇస్తున్నారు. ఇక్కడ ఆఫర్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, మీరు అయితే చూడండి. ఇవన్నీ చెప్పాలంటే లేట్ అవుతుంది అండ్ అలాగే బట్ ఇవంతా యూజ్ అవ్వవు. మనకి బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే మనకి యూజ్ అయ్యే ఆఫర్. ఇక నెక్స్ట్ మనకి జెట్ ఫ్లిప్ లో కూడా మనకి అంతే, మనకి 8,000 మనకి హెచ్డిఎఫ్సి సంబంధించిన కార్డు మీద వీళ్ళైతే ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రేట్ బోనస్ అయితే ఉంటుంది. మనం ఎక్స్చేంజ్ చేస్తే మనకి పాత ఫ్లిప్ మొబైల్ ఏదైనా ఎక్స్చేంజ్ చేస్తే దానికి వచ్చే వాల్యూ కంటే ఇంకొక 15,000 ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు దీనికి సంబంధించిన ఆఫర్స్ కూడా కనబడుతుంది, మీరైతే చెక్ చేయొచ్చు. ఇక వాచెస్ సంబంధించిన ఆఫర్ చూసుకునే ఇందులో మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మనకి ఇక్కడ సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు కొంటే మీకు 8,000 వరకు అయితే మీకు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే ఎక్స్చేంజ్ బోనస్ కూడా వీళ్ళు 8,000 అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇక్కడ యువర్ ఓల్డ్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయమని చెప్తున్నారు. బట్ మనకి ప్రీవియస్ ఉన్న ఓల్డ్ మనకి సామ్సంగ్ వాచెస్ కాదు, ఇక్కడ ఫోన్స్ అడుగుతున్నారు. బట్ మనకి ఫోన్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనకి ఎక్స్ట్రా బోనస్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు, అప్గ్రేడ్ బోనస్. ఇక సామ్సంగ్ బడ్స్ సంబంధించిన ఆఫర్స్ చూసుకుంటే ఇక్కడ మనకి 5,000 వరకు సెలెక్టెడ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే ఆఫర్స్ అయితే చూడొచ్చు. ఇవి మనకి ఆఫర్స్ అయితే సామ్సంగ్ బడ్స్ సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇవి ఫ్రెండ్స్, ప్రైజెస్ అండ్ అలాగే ఆఫర్స్ అయితే మొత్తం. ఇక నెక్స్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 జెడ్ ఫ్లిప్స్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ జెడ్ ఫోల్డ్ 6 సంబంధించిన మాట్లాడుకుందాం. ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే ఈసారి బట్ ఇంప్రూవ్మెంట్ చేశారు. మనకి లాస్ట్ జనరేషన్ ఉన్న ఏ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి, కాకపోతే వాటిని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి తీసుకొచ్చారు. ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి, బట్ మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్కిల్ టు సెర్చ్, అలాగే మనకి నోట్ అసిస్టెంట్, అలాగే ఫోటో అసిస్టెంట్ అండ్ అలాగే మనకి ఇంటర్ప్రిటర్. మనకి ఇంటర్ప్రిటర్ అంటే మనకి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడడం అనుకోండి, హిందీలో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. బట్ మనకి మనం ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో చూపిస్తుంది, హిందీలో మాట్లాడితే ఇంగ్లీష్లో చూపిస్తుంది. బట్ పెద్దగా మనకి కొత్త తీసుకొచ్చినవి ఏమి లేవు. పాత ఏ ఫీచర్స్ మనకి ఇందులో యాడ్ చేశారు. కొన్ని ఏ ఫీచర్స్లోనూ కొన్ని ఫీచర్స్ని అయితే కొంచెం ఎక్కువ తీసుకొచ్చారు, అంతే. కొత్తగా తీసుకొచ్చిన అయితే ఇందులో ఏం లేవు. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మనకి ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో అయితే వస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా మాత్రం మనకి లాస్ట్ ఇయర్ ఫోల్డబుల్ ఫోన్స్ కంపేర్ చేస్తే మనకి జెడ్ ఫోల్డ్ 5తో కంపేర్ చేస్తే ఇందులో మనకి జీపీలో 19%, ఎన్పీయూలో 42%, సిపియూలో 18%. మనకి ఇంత పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు మనకి జీపీయూలో, ఎన్పీలో, అలాగే సిపియూలో. మనకైతే పర్ఫార్మెన్స్ వైజ్ గా బట్ ఇంత పర్సెంటేజ్ అయితే ఇంప్రూవ్ అయినట్లయితే చెప్తున్నారు. ఇక జెడ్ ఫోల్డ్ 6 చూసుకుంటే మనకి దీన్ని వెయిట్ చేసుకుంటే 239 grams అయితే ఉంటుంది. మనకి ఫోల్డబుల్ ఫోన్స్ బట్ మనకి చాలా లైట్ వెయిట్ తో అయితే వస్తుంది ఈసారి. బట్ మనకి జస్ట్ 239 grams అయితే ఉంటుంది. 5.6 mm థిక్నెస్ తో అయితే వస్తుంది. బట్ మనకి థిక్నెస్ కూడా ఈసారి తగ్గించారని చెప్పొచ్చు. బట్ మనకి ఈ మొబైల్ అయితే మనకి 5 కలర్లు అయితే వస్తుంది. మనకి సిల్వర్ షాడో అండ్ అలాగే పింక్, నేవీ, అలాగే క్రాఫ్టెడ్ బ్లాక్, అలాగే వైట్, ఈ 5 కలర్లు అయితే ఈ మొబైల్ అయితే మనకి అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి అవుటర్ స్క్రీన్ చూసుకుంటే 6.3 inches మనకి డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక మనకి మెయిన్ స్క్రీన్ చూసుకున్న 7.6 inches డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక ఈ రెండు డిస్ప్లేలు మనకి అడాప్టివ్ రిఫ్రెష్ గట్టి సపోర్ట్ చేస్తాయి. మనకి 1 Hz నుంచి 120 Hz వరకు అయితే మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకుంటాయి. డిస్ప్లేలో అయితే మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంటుంది. సామ్సంగ్ డిస్ప్లేల కోసం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాటి డిస్ప్లేలో ఒక రేంజ్ లో అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకున్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే దీన్ని వంక పెట్టాల్సిన అవసరం లేదు, ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. పీక్ రేంజ్ లో అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అవుటర్ స్క్రీన్ లో చూసుకుంటే మనకి 10 MP ఉంటుంది. ఇన్నర్ డిస్ప్లే చూసుకుంటే మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది. 4 MP కెమెరా అయితే ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 12 MP మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఒకటి ఉంటుంది. అలాగే 50 MP మనకి వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీని యూస్ చేసి మనం 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 10 MP చూసుకున్న మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది. దీని యూస్ చేసి మనం 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 12 MP, 50 MP, 10 MP. మనకి ఇన్నర్ స్క్రీన్ మనకి మెయిన్ స్క్రీన్ కాకుండా మనకి బయట ఉంటుంది కదా, దాంట్లో మనకి 10 MP ఉంటుంది. మనం ఆ ఫోల్డ్ ని అన్ఫోల్డ్ చేశాక ఆ మెయిన్ స్క్రీన్ లో మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది. 4 MP అయితే ఉంటుంది. ఇది మనకి కనపడదు, కెమెరా యూజ్ చేసినప్పుడే మనకైతే కనపడుతుంది. ఈ మొబైల్ కెమెరాస్ అయితే ఇంకా మనకి స్టోరేజ్ వేరియంట్ వేసుకుంటే ఇందులో మనకి 3 అయితే ఉంటాయి. 12GB + 256GB, 12GB + 512GB, 12GB + 1TB మోడల్. ఈ 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది.
ఇక నెక్స్ట్ ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే ఇందులో మనకి 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మనకి 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. NFC ఉంటుంది, బ్లూటూత్ 5.3 తో వస్తుంది. మనకి వైఫై చూసుకుంటే వైఫై 6E తో అయితే వస్తుంది. ఇందులో మనకి సైడ్ మౌంటెన్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇది మనకి బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా మనకి యూజ్ అవుతుంది. బట్ మనకి బయోమెట్రిక్స్ మనం పెడుతుంటాం కదా, దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇవి జెడ్ ఫోల్డ్స్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇక మనం జెడ్ ఫ్లిప్ కి అయితే వెళ్ళిపోదాం. మొబైల్ లో మనకి కవర్ స్క్రీన్ చూసుకుంటే 3.4 inches మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక మెయిన్ స్క్రీన్ చూసుకుంటే ఇందులో మనకి ఇన్నర్ డిస్ప్లే, మనకి లోపల డిస్ప్లే చూసుకుంటే ఇది మనకి 6.7 inches మనకి ఫుల్ హెచ్డి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 1 నుంచి 120 Hz వరకు మనకి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. డిస్ప్లే పరంగా మీకు ఫోల్డ్ ఎలా ఉందో మనకి ఫ్లిప్ కూడా క్వాలిటీ అలాగే అయితే ఉంటుంది, కాకపోతే చిన్నగా అయితే ఉంటుంది. కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఆసమ్ గా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ప్రాసెసర్ Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి సేమ్ ప్రాసెసర్ ఫోల్డ్ లో ఫ్లిప్ లో వీళ్ళైతే 8 Gen 3 తో తీసుకొచ్చారు. ఈ మొబైల్ కూడా మనకి 6 కలర్ లో అయితే వస్తుంది. షాడో, బ్లూ, మింట్, క్రాఫ్టెడ్ బ్లాక్, వైట్, పీచ్, ఈ 6 కలర్లో అయితే ఈ మొబైల్ అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ లో మనకి కెమెరా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకి సింగిల్ కెమెరా అయితే ఒకటి ఉంటుంది. మనం ఫ్లిప్ ని అన్ఫ్లిప్ చేసినప్పుడు మనకి కెమెరా అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. 2x వరకు ఆప్టికల్ మనకి క్వాలిటీ జూమ్ అయితే వస్తుంది. అలాగే మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇక నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే ఇందులో మనకి 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బట్ ఇవి ఈ మొబైల్ కెమెరాస్ అయితే. ఇక స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే ఇందులో మనకి 2 అయితే ఉంటాయి. 12GB ప్లస్ 256GB, 12GB ప్లస్ 512GB. ఈ 2 స్టోరేజ్ వేరియంట్ ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక మొబైల్ బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 25 watts మనకి ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా మనకి NFC ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.3 తో వస్తుంది. వైఫై 6E తో అయితే వస్తుంది. ఇందులో మనకి IP రేటింగ్ చూసుకుంటే IP48 రేటింగ్ ఉంటుంది. మనకి ఫోల్డ్ లో చూసుకుంటే IP54 ఉంటాయి. ఇందులో మనకి ఫ్లిప్ లో చూసుకుంటే మనకి IP48 రేటింగ్ తో అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ చూసుకుంటే సైడ్ మౌంటెన్ అయితే ఉంటుంది. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే కాదు, సైడ్ మౌంటెన్ అయితే ఉంటుంది. ఇవి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇవన్నీ మనకి జూలై 24వ తారీఖున అయితే అవైలబుల్ అయితే వస్తాయి. బట్ మనకి ఆఫర్స్, ప్రైస్, స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారని నేను అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.